ఏదైనా కానీ ఉన్నారు విషయం ఇప్పుడు చూడద్దు కానీ నా దగ్గర ఈ తాయితీ ఇది ఖర్చు ఖర్చు ఉంది అయిపోతుంది. ఇగో ఈ ఖర్చు ఉంది కదా ఇక చూడు అబ్బా బావా ఎలా తిన్నావు ఏం జరిగింది నాకు తెలియకుండా ఏం జరిగింది అమ్మా అమ్మా పంతులు గారిని కొట్టమ్మా నాకేం తెలియదమ్మా నేనేం అమ్మా ఏమో చేశాడు నిన్ను నాకు తెలియకుండా ఏమో చేశాడు ఇంకా ఇప్పుడు మద్రాస్ పాట ఒకటి పాడతాం. అలాగే బాగా బాడీ ఎక్సర్సైజ్ అలాగే బాగా ఇవ్వండి బాగా చెప్పులు ఆచికెత్తి ఇక్కడ అడ్డబట్ట కట్టుకున్న వాళ్ళ ఎవరిపైనా మీ అమ్మ సరిగ్గా సరిపోతుంది. ఎంతలాగే కొంచెం కిందికి కొండి అక్కడ ఒక మేక బాబు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? ఇంకా ఏమున్నాయో మన వీడిగా రంగసాగర్ పెద్దలు పూజలు కళాకారులు కళామాన్ని 100 రూపాయలు ఇస్తారు. మరి మా కళాకారులు మల్లయ్య గారు నన్ను కళ ఆశీర్వదిస్తూ నాకు 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ 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 దత్తగిరి స్వామి ఎల్లవేళ రక్షించుకోవాలని మనస్ఫూర్తిగా మరి మాకు 100 రూపాయలు ఇచ్చారు. పెద్దలు పూజలు కళాకారులు కళామాను మరి మా కళాకారులు చెప్పుకుంటాం. అంగడి మల్లేష్ గారు నన్ను నా కరుణ మెచ్చి 100 రూపాయలు బహుకరించారు. అదేవిధంగా మన పూలరంగుల పాత్రధారికి 100 రూపాయలు, చిత్రకు 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి హోటల్ మల్లేష్ అంగడి మల్లేష్ గారు మంచికి 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు ఆ దత్తగిరి స్వామి ఎల్లవేళ రక్షించుకోవాలని మనస్ఫూర్తిగా
తందానా తందానా ఇంకా నా దగ్గర ఏమున్నదో 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 అయినా పొట్టు మగల్లో ఇంకా దోషుండదో ఇంకా దోషుండదో రాయలు లేకుండా మా ఇంటికి రావద్దు బాబు. అయ్యలా నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం పెద్ద రోగం. ఒక్కసారి మనసారా నవ్వుతే ఒక రోజు ఆయుష్ పెరుగుతుందని సైన్స్ చెప్తుంది కనుక ఇప్పుడు మినిమం 60 సార్లు మీరు నవ్వించారు అంటే 2 నెలల ఆయుష్ మీకు అందరికీ పెరిగింది. అయ్యా మనము ఎంత పెట్టుకొని పోయేది ఏది లేదు. ఏదైనా నలుగురికి సహాయపడాలా అనేటువంటిదే కావాలి. మనిషి పుట్టినప్పుడు జన్మ ఎత్తినప్పుడు పిల్లవాడు ఏడుస్తుంటే బంధువులందరూ క్యారు అని ఏడుస్తారు. అదే చచ్చినప్పుడు చుట్టూన్న బంధువులంతా ఏడుస్తారు. చావు పుట్టుకల మధ్య మనం ఎవరికి సహాయం చేశాము, ఎంతమంది మనం అంతా సహాయం పొందారు, ఎంతమందితో మంచి అనిపించుకున్నాం అనే జన్మ కావాలి. కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు కొడుకు జన్మ మనవద్దు, భార్యా పిల్లలను చక్కగా చూసుకోలేని భర్త జన్మ మనవద్దు, తోబుట్టువులను చక్కగా చూసుకోలేని అన్న జన్మ. దయచేసి మీకు కోరుకునేది ఏంటంటే నేను ఇప్పుడు అన్ని పోగొట్టుకున్నా, అయినా ఆత్మవిశ్వాసంతో సంపాదించుకోవాలనేటువంటి ధైర్యం నాకుంది. రైతు సోదరులారా మనకు అప్పులైతాయి, పంట నష్టాలు వస్తాయి, కానీ ఆత్మహత్యలు చేసుకోవాలా అనే సంకల్పం మాత్రం దగ్గరికి రానియద్దు. ఎందుకంటే తర్వాత ఆ 5 నిమిషాల తర్వాత మన పిల్లలు భార్య పిల్లలు ఏమవుతారో ఒక్కసారి మనసు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఆ బాధితుడిని. నేను చిన్నగున్నప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోతే నేను అనాథగా ఒక కుమ్మరి వెంకటమ్మ అనే నన్ను సాకింది కనుక ఏదో దేవుని దయ వల్ల ఈ కళ నలుగురితో శుభాకాంక్షలు పెంచుకుంటున్నాం. కాకపోతే ఏ దొంగల సహాయం ఏ స్నేహితులతో కలిసి ఉంటే నేను కూడా ఒక దొంగనే అయ్యేవాడు. కనుక దయచేసి ఆత్మహత్యలను దూరం పెట్టండి, ఆ సంకల్పం జరిగిన మనసులో రానియకండి అని రైతు సోదరులకు మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు రోసిరెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చాను, కానీ నాది కర్నూలు జిల్లానే. జూపాడు బంగ్లా మండలం తాటిపాడు అనేది నా స్వగ్రామము. శ్రీశైలం ప్రాజెక్టు ముంపులో మా విలేజ్ మునిగిపోవడం వల్ల హైదరాబాద్ పోయాను. మీ అందరి కొరకు ఈ రోజు నాకు 68 సంవత్సరాల వయసు. మిమ్మల్ని ఇంకా నవ్విస్తున్నానంటే భగవంతుడు మీ అందరి ఆశీస్సులే నాకున్నాయి. ఇంకా 5 ఏళ్ళు మీకు నన్ను వదలను. పింజరి నజీర్ గారు నన్ను నా కళ్ళు వచ్చి నాకు 200 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ 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 దత్తగిరి స్వామి ఎల్లవేళ రక్షించి కాపాడుతున్నారు. ప్రేక్షక దేవుళ్ళారా, నా పేరు తలముడికి శ్రీనివాస్ గౌడు. ఈ గ్రామంలో పెద్ద మార్విడి గ్రామంలో మా పెద్ద ఈరన్న గౌడు నాకు అన్నయ్య కావాలి, అదేవిధంగా కృష్ణన్న గౌడు బావ కావాలి. నాకు ఈ గ్రామంలో చాలా మంది బంధువులు ఉన్నారు. నాది తలముడికి గ్రామము, నందికొట్కూరు తాలూకా, కర్నూలు జిల్లా వాసిని. గత 6 సంవత్సరాల కింద నేను ఒకసారి వచ్చి ఆడినాను. మళ్ళీ దస్తగిరి స్వామి నన్ను పిలిపించాడు, మళ్ళీ ఆడాను. ప్రతి సంవత్సరము మన ఈరన్న గౌడు గారు అయితేనేమి, సర్పంచ్ నరసన్న గారు అయితేనేమి మమ్మల్ని పిలిపించి ప్రతి సంవత్సరం మాకే నాటక ప్రదర్శన చేయించాలని మనస్ఫూర్తిగా ప్రేక్షక దేవుళ్లకు మమ్మల్ని ఆశీర్వదించగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి మా హరిరాముడు ఆయన హైదరాబాద్ ఫోన్ చేసిన రెడీ ఖచ్చితంగా రావాలంటే ఆయన మాట ఈ నవ్వులో భాగం ఆయనది కూడా. ఇప్పుడు తర్వాత గయోపాఖ్యానం యుద్ధశీలు ఎవరు రూపం రామకృష్ణ గారు, ఎవరు గిరినాయుడు గారు అద్భుతంగా పాడతారు. వాళ్ళని కూడా మీరంతా బాగా చూడాలి. తర్వాత తిరుమల తేజ ఉంది, రామాంజనేయ యుద్ధం, భూపాల రమణ తిరుమల తేజ రామాంజనేయ యుద్ధం. అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ అలివిరాముడు ఏర్పాటు చేశారు. ఇదంతా దత్తగిరి స్వామి మహత్యము. మీ యొక్క ప్రజలు, ఈ ఊరి ప్రజలకు అందరికీ పాదాభివందనం చేస్తూ అలివిరాముడు గారికి మళ్ళీ అవకాశాలు ఇచ్చి మమ్మల్ని పిలిపించేటట్టు చేస్తారని మనసు